ఇవాళ నీవు ప్రైవేట్ రంగంలోకి మొత్తం మెడికల్ కాలేజీలు నెట్టేసి, వైద్యాన్ని నెట్టేసి, విద్యను నెట్టేసి పేద ప్రజానీకానికి మోసం చేస్తాను, పేద ప్రజానీకానికి అన్యాయం చేస్తానంటే చేతులు కట్టుకొని కూర్చోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. 11 సీట్లే మాకు ఉండవచ్చును కానీ 39.4% ఓటు శాతం ఉన్నటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాబోయే కాలంలో మీరే చూస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని నేను చెబుతున్నటువంటి మాట కాదు, ఎక్కడికి వెళ్ళినా ప్రజలు చెబుతున్నటువంటి మాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తప్పులన్నీ సరిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానిలో భాగమే ఇవాళ ఎవరైనా మెడికల్ కాలేజీలు కొని వ్యాపారం చేయాలనుకుంటే మీ వ్యాపారాన్ని సాగనివ్వము అనేది చాలా స్పష్టంగా చెప్పాం. ఇది బెదిరింపు కాదు, ఉన్న వాస్తవం అని కూడా చెప్పదలుచుకున్నాను. వాళ్ళేం పెట్టుబడిదారులు కాదు, వాళ్ళు పెట్టుబడిదారులు ఇక్కడ తీసుకొచ్చి పెట్టే పరిస్థితి లేదు. ఇదంతా కూడా మోసం. ఈ మోసాన్ని ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చాలా బోల్డ్గా చెప్పారు. మళ్ళా కూడా రీట్రేట్